ఇప్పుడు మనం ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ గురించి డిస్కస్ చేద్దాము. ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్కి టూ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మోర్ మిషన్ ఆర్ మోరే మిషన్. సెకండ్ వన్ మీలే మిషన్ ఆర్ మీలీ మిషన్. రెండు సేమే. ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ అంటే ఏంటంటే ప్రతి ఇన్పుట్కి మోర్ మిషన్ కానీ మీలే మిషన్ కానీ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0110, సో జీరో ఇన్పుట్కి ఒక అవుట్పుట్ వస్తుంది, 1 ఇన్పుట్కి ఇంకొక అవుట్పుట్ వస్తుంది, ఈ 1 ఇన్పుట్కి ఇంకో అవుట్పుట్ వస్తుంది, ఈ 0 ఇన్పుట్కి ఇంకొక అవుట్పుట్ వస్తుంది. వేరియాజ్ డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ అనేవి ఫైనైట్ ఆటోమేటా వితౌట్ అవుట్పుట్కి ఎగ్జాంపుల్స్. బికాస్ డిఎఫ్ఏలో కానీ ఎన్ఎఫ్ఏలో కానీ ఏమైంది, మనం ఒక ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది చెక్ చేస్తుంది. సపోజ్ ఈ ఇన్పుట్ స్ట్రింగ్ని ఎంటైర్ ఇన్పుట్ స్ట్రింగ్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్ స్టేట్ వస్తే మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ఫైనైట్ ఆటోమేటా. సపోజ్ ఫైనల్ స్టేట్ రాకపోతే నాట్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ బై ద ఫైనైట్ ఆటోమేటా. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంది, మోర్ మిషన్ అండ్ మీలే మిషన్. వేరియాజ్ వితౌట్ అవుట్పుట్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంది, డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ. సో ఫస్ట్ మోర్ మిషన్ గురించి డిస్కస్ చేద్దాము. మనం మోర్ మిషన్ కానీ మీలే మిషన్ కానీ ఒక 6 టపుల్స్తో డిఫైన్ చేస్తాము. ఎం ఈక్వల్ టు ఎం అంటే మిషన్, క్యూ కామా సిగ్మా కామా ఈ ట్రయాంగిల్ని మనం బిగ్ డెల్టా అని అనొచ్చు. డెల్టా కామా ల్యాండా కామా క్యూ నాట్. సో మోర్ మిషన్ కావచ్చు, మీలే మిషన్ కావచ్చు, ఈ 6 టపుల్స్తో డిఫైన్ చేస్తాము. ఈ 6 టపుల్స్లో ఎక్సెప్ట్ ల్యాండా రిమైనింగ్ 5 టపుల్స్ సేమే. ల్యాండానే మోర్ మిషన్ మీలే మిషన్లో డిఫరెన్స్ వస్తుంది, రిమైనింగ్ 5 టపుల్స్ సేమే. క్యూ అంటే ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఈ ప్రాబ్లం తీసుకున్నా 3 స్టేట్స్ వస్తాయి. మనకి 3 స్టేట్స్ అనే కాదు, మనం ఎన్ని స్టేట్స్తో అయినా సరే ప్రాబ్లం చేయొచ్చు. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ వీ యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో మనకు ఒక ప్రాబ్లం రిక్వైర్మెంట్లో 10 స్టేట్స్ కావాలనుకోండి, 10 స్టేట్స్ పెట్టచ్చు. ఇక్కడ నేనేదో ఈ ఎగ్జాంపుల్ అని ఈ మోర్ మిషన్కి 3 తీసుకున్నాను, మీలేకి 3 తీసుకున్నాను. ఓకే, నేనే తీసుకోవచ్చు. సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబిట్. ఈ ప్రాబ్లం తీసుకున్న ఇన్పుట్ ఆల్ఫాబిట్లో 2 సింబల్స్ ఉన్నాయి, 0, 1. నెక్స్ట్ బిగ్ డెల్టా అంటే ఇది ట్రయాంగిల్ని బిగ్ డెల్టా అని మనం చదవచ్చు. అవుట్పుట్ ఆల్ఫాబిట్. మనం మోర్ మిషన్ తీసుకుంటే అవుట్పుట్ని మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తామంటే ఈ స్టేట్ లోపల రాస్తాము. మోర్ మిషన్ని మనం అవుట్పుట్ని స్టేట్ లోపల రాస్తాము. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q0? 1. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q1? 1. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q2? 0. ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏమున్నాయి, 0, 1 ఉన్నాయి. అంటే మోర్ మిషన్ ఏంటంటే అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్. సో Q0 యొక్క అవుట్పుట్ 1 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్పుట్ 0 ఆర్ 1. అదేవిధంగా Q1 యొక్క అవుట్పుట్ ఏంది, 1. అది 0 ఇన్పుట్ అవ్వచ్చు, 1 అవుట్పుట్ అవ్వచ్చు. వేరియాస్ మనం మీలే మిషన్ తీసుకుంటే ఇక్కడ మనం ఎడ్జ్ తీసుకుంటే ఈ ఎడ్జ్లో ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని ఏమంటామంటే ఇన్పుట్ అంటాము, ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని. వేరియాస్ రైట్ సైడ్ దాన్ని, సో ఫస్ట్ దాన్ని ఇన్పుట్ అంటాము, ఈ సెకండ్ దాన్ని అవుట్పుట్ అంటాము. సో Q0 మీద 1 అప్లై చేస్తే అవుట్పుట్ 0, Q0 మీద 0 అప్లై చేస్తే అవుట్పుట్ 1. అంటే ఇక్కడ ఏంది, ఇన్ మీలే మిషన్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్ అండ్ ప్రెజెంట్ ఇన్పుట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. What is the difference between more mission and mealy mission? In more mission, the output depends only on the present state. The output depends only on the present state. So దీని యొక్క అవుట్పుట్ ఇది Q0 అవుట్పుట్ యొక్క అవుట్పుట్ 1. ఇన్పుట్ 0 ఉన్నా 1 ఉన్నా సరే Q0 యొక్క అవుట్పుట్ 1. Q2 యొక్క అవుట్పుట్ 0. ఇన్పుట్ 0 ఉన్నా 1 ఉన్నా Q2 యొక్క అవుట్పుట్ 0. సో ఇన్ మోర్ మిషన్, మీకు కావాలంటే మీరు డెఫినేషన్లో ఫస్ట్ పాయింట్ అది రాయండి. ఇన్ మోర్ మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద
present state, current state. Whereas in Mealy mission, the output depends both on the present state and present input. In Mealy mission, the output depends both on the present state and present input, current state and current input. మనం మీలే మిషన్ తీసుకుంటే అవుట్పుట్ని మనం స్టేట్ లోపల రాయట్లా, ఎక్కడ రాస్తున్నాం, బయట రాస్తున్నాం. ఒకసారి చూడండి, మోర్ మిషన్లో మనం అవుట్పుట్ని లోపల రాస్తాము, స్టేట్ లోపల రాస్తాము. వేరియస్ మీలే మిషన్లో మనం అవుట్పుట్ని స్టేట్ లోపల రాయట్లా, బయట రాస్తున్నాము. ఇఫ్ యూ టేక్ Q2 మీద 0 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత, 0. ఫస్ట్ వాల్యూని మనం ఇన్పుట్ అంటాము, సెకండ్ వాల్యూని అవుట్పుట్ అంటాము. సో Q2 మీద 0 అప్లై చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ Q2 మీద 1 అప్లై చేస్తే అవుట్పుట్ 0 వస్తుంది. అది నెక్స్ట్ వన్ ఏంటంటే, సో ఇది బిగ్ డెల్టా అయిపోయింది. డెల్టా ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ఫ్రమ్ Q క్రాస్ సిగ్మా టు Q. మోర్ మిషన్ అయినా మీలే మిషన్ అయినా జస్ట్ లైక్ డిఎఫ్ఏ లాగానే. సో ప్రతి స్టేట్ మీద ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం యూజ్ చేస్తాము. సో ఈ Q అంటే ఏంది, కరెంట్ స్టేట్. ఈ సిగ్మా అంటే ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్ సింబల్స్. ఈ Q అంటే ఏంది, నెక్స్ట్ స్టేట్. సో ఈ Q0 మీద మనం 0 అప్లై చేస్తే Q1 వస్తున్నాం. Q0 మీద 0 అప్లై చేస్తే Q1 వస్తుంది. ఈ Q0ని కరెంట్ స్టేట్ అంటాము, ఈ 0ని ఇన్పుట్ ఆల్ఫాబెట్ సింబల్ అంటాము, ఈ Q1ని నెక్స్ట్ స్టేట్ అంటాము. నెక్స్ట్ తర్వాత ఏంది, ల్యాండా అంటే ఏంది, అవుట్పుట్ ఫంక్షన్. హియర్ అవుట్పుట్ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, అవుట్పుట్ ఆల్ఫాబెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, బిగ్ డెల్టా. హియర్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ స్టేట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మోర్ మిషన్ అంటే ఏంది. ఇన్ మోర్ మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్, అదే రాసాము. ద అవుట్పుట్ ల్యాండా అంటే అవుట్పుట్ ఫంక్షన్. ఇక్కడ అవుట్పుట్ దేని మీద డిపెండ్ అయ్యింది, అవుట్పుట్ ఆల్ఫాబెట్ మీద డిపెండ్ అయ్యింది. ఇన్ మోరే మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద, దిస్ ఈజ్ ల్యాండా, దిస్ ఈజ్ అవుట్పుట్. ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద, దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్ మోరే మిషన్ ద అవుట్పుట్, హియర్ దిస్ ఈజ్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్. ఇక్కడ మనం దీనికి ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఇట్లానే తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మోర్ మిషన్లో కావచ్చు, మీలే మిషన్లో కావచ్చు, ఇనిషియల్ స్టేట్ ఉండిద్ది, ఫైనల్ స్టేట్ ఉండదు. ఫైనల్ స్టేట్ ఉండదు. బికాజ్ ఇక్కడ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ ఉండదు. ప్రతి ఇన్పుట్కి ఒక అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్ స్టేట్ని ఏం పెట్టాల్సిన నెక్స్ట్ లేదు. ఇక్కడ యారో పెట్టాం కాబట్టి ఇది ఇనిషియల్ స్టేట్. మీరు అబ్జర్వ్ చేస్తే డబల్ సర్కిల్స్ మోరే మిషన్లో పెట్టాలా, మీలే మిషన్లో పెట్టాలా. ఓకే, ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్, ఇది ట్రాన్సిషన్ టేబుల్. కరెంట్ స్టేట్ ఇక్కడ ఏంది, ఇనిషియల్ స్టేట్ ఏంది, Q0. నెక్స్ట్ స్టేట్ ఏంది, Q1. నెక్స్ట్ స్టేట్ ఏంది, Q2. ఇది చూడండి, థర్డ్ కాలం చూడండి. హియర్ ద థర్డ్ కాలం ఈజ్, ఫస్ట్ కాలం ఈజ్ కరెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్. సెకండ్ కాలం ఈజ్ నెక్స్ట్ స్టేట్. 0 మీద ఏం నెక్స్ట్ స్టేట్ వస్తుంది, 1 మీద ఏం నెక్స్ట్ స్టేట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంది, అవుట్పుట్ అంటే ఏంది, ఇక్కడ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద, దిస్ ఈజ్ మోరే మిషన్. అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ స్టేట్. Q0 యొక్క అవుట్పుట్ అంతా 1. సో కాబట్టి కళ్ళు మూసుకొని Q0 యొక్క అవుట్పుట్ 1 పెట్టడమే. 0 అయినా 1 అయినా మనకి అవుట్పుట్ 1. అదేవిధంగా Q1 యొక్క అవుట్పుట్ ఎంత, 1. కళ్ళు మూసుకొని 1 పెడతామే. హియర్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ స్టేట్. ఇది అవుట్పుట్ కాలం. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ కరెంట్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. Q2 అవుట్పుట్ ఈజ్ 0. కళ్ళు మూసుకొని 0 పెడతామే. దిస్ ఈజ్ ద పాయింట్. ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ స్టేట్. వేరియస్ కమింగ్ టు ద మీలే మిషన్లో మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎట్లా వస్తుందంటే, ఇట్ మ్యాప్స్ హియర్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇన్పుట్స్, present state and present inputs. So here Q0 is the initial state. Next time states ఉన్నాయి, Q1 ఉంది, Q2 ఉంది. Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q2 వస్తుంది. దిస్ ఈజ్ 0, సెకండ్ కాలం చూడండి. ఇది నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. ఇక్కడ థర్డ్ కాలం లేదు. మీలే మిషన్లో మనకి 2 కాలమ్సే ఉంటాయి. ఇది ఒక కాలం, కరెంట్ స్టేట్ కాలం, ఇది ఇంకో కాలం. మీకు కావాలంటే దీన్ని ఇంకో కాలం అనుకోవచ్చు. ఇది ఒక కాలం, ఇది ఒక కాలం అనుకోవచ్చు. Q0 మీద 0 అప్లై చేస్తే Q2 వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్, 1 ఈస్ ద అవుట్పుట్. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1 వస్తుంది. Q0 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1 వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్, 0 ఈస్ ద అవుట్పుట్. సో హియర్ ద పాయింట్ ఈస్, హియర్ ద అవుట్పుట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద కరెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ది ఇన్పుట్.
సో ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ అనేది కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుద్ది, అదేవిధంగా ఇన్పుట్ మీద డిపెండ్ అవుద్ది. ఓకే, అది పాయింట్. అవుట్పుట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద కరెంట్ స్టేట్ అండ్ కరెంట్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఎంతవరకు అయిపోయింది, ల్యాండా వరకు అయిపోయింది. నెక్స్ట్ వీ నో అబౌట్ Q0. Q0 ఈజ్ ద ఇనిషియల్ స్టేట్. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఉంది, దీనికి ట్రాన్సిషన్ టేబుల్ రాద్దాం. Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1 వస్తుంది. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q2 వస్తుంది. ఇది మోర్ మిషన్ అయినా మీలే మిషన్ అయినా ఎగ్జాక్ట్లీ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ అంటే ఏంది, ప్రతి స్టేట్ మీద ఇన్పుట్ ఆల్ఫాబిట్లో ఉన్న సింబల్స్ మొత్తం అప్లై చేయాలి. ఇక్కడ మనకి 0-1 ఉంది ఇన్పుట్ ఆల్ఫాబిట్లో, సో ప్రతి స్టేట్ మీద 0-1 అప్లై చేయాలి. ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ ఆల్ఫాబిట్లో 0-1 ఉంది, ప్రతి స్టేట్ మీద 0-1 అప్లై చేయాలి. 0-1 ఉండాల్సిన నెక్స్ట్ లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏబీ పెట్టచ్చు, XY పెట్టచ్చు, అట్లా డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్పుట్లో 0-1 పెట్టాం, అవుట్పుట్లో 0-1 పెట్టాం, మన ఇష్టం. నెక్స్ట్ Q1 తీసుకుంటే Q1 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q2. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, సెల్ఫ్ లూప్, Q2. నెక్స్ట్ Q2 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q0. చూసారా, Q0 మీద 0 అప్లై చేస్తే Q1, Q0 మీద 1 అప్లై చేస్తే Q2, Q1 Q2. Q1 మీద 0 అప్లై చేస్తే Q2, Q2 Q1. Q2 మీద 0 అప్లై చేస్తే Q2, Q2 మీద 1 అప్లై చేస్తే Q0. లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ 0-1-1-0. ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇన్ మోర్ మిషన్, ఇఫ్ సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ n, then output string size is n+1. In more mission, if input string size is n, ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ఎంత, 0-1-1-0. దీని యొక్క సైజ్ ఎంత, సైజ్ అంటే ఎంత, లెంత్. ఇందులో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 4 సింబల్స్ ఉన్నాయి. 4 అయితే అప్పుడు అవుట్పుట్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, n+1 వచ్చింది. దట్ ఈస్ ద పాయింట్. ఒకసారి చూద్దాం. డెల్టా ఆఫ్ స్టార్టింగ్ స్టేట్ ఏంది, Q0, వాట్ ఈస్ ద స్ట్రింగ్, 0-1-1-0. మోర్ మిషన్ అంటే ఏంది, అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్, ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్, ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. లెట్ us assume that here the first symbol is epsilon. బికాజ్ ఎప్సిలాన్ని మనం దేంతో మల్టిప్లై చేసిన ఏమొస్తుంది, ఆ స్ట్రింగే వస్తుంది. ఎప్సిలాన్ ఇంటూ 0-1-1-0 ఈజ్ నథింగ్ బట్ 0-1-1-0 ఓన్లీ. ఇప్పుడు మనకి Q0 యొక్క అవుట్పుట్ ఎంత, Q0 అవుట్పుట్ ఎంత, 1. సో 1 వచ్చింది. నెక్స్ట్ డెల్టా ఆఫ్ Q0, నెక్స్ట్ స్ట్రింగ్ ఏముంది, 0-1-1-0. ఇక్కడ ఏముంది, Q0 ఉంది. Q0 యొక్క అవుట్పుట్ ఎంత, 1. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది, Q0 మీద 0 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది, Q1. ఆ స్టేట్ ఇక్కడ రాయండి. 0ని మనం అప్లై చేసాం కాబట్టి రిమైనింగ్ స్ట్రింగ్ ఏంది, 1-1-0. ఇప్పుడు Q1 యొక్క అవుట్పుట్ ఎంత, 1. Q1 యొక్క అవుట్పుట్ ఎంత, 1. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1 వస్తుంది. Q1, 1 అప్లై చేసాం కాబట్టి రిమైనింగ్ సింబల్స్ ఎంత, 1-0. ఇప్పుడు Q1 యొక్క అవుట్పుట్ ఎంత, Q1 యొక్క అవుట్పుట్ ఎంత, 1. ఇప్పుడు మనం ఈ Q1 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది, Q1 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది, Q1, ఈ 1 అప్లై చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఏంది, 0. సో Q1 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q1 ముందు అవుట్పుట్ రాయండి. Q1 మీద అవుట్పుట్ ఎంత, 1. సో Q1 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది, Q2. అయిపోయింది, స్ట్రింగ్ అయిపోయింది. ఎన్ని సింబల్స్ వచ్చాయి, 5 సింబల్స్ వచ్చాయి. ఇన్పుట్ స్ట్రింగ్ యొక్క సైజ్ ఎంత, 4. అవుట్పుట్ స్ట్రింగ్ యొక్క సైజ్ ఎంత, 1-1-1-2-1, 5 ones. సో ఇక్కడ పాయింట్ ఏంది, ఇన్ మోరే మిషన్ ఇఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ సైజ్ ఈజ్ n, దెన్ అవుట్పుట్ స్ట్రింగ్ సైజ్ ఈజ్ n+1. అదేవిధంగా మీలే మిషన్ కూడా రాసేద్దాం. ఆల్రెడీ మనం Q0కి రాసేసాము. Q0 మీద 0 అప్లై చేస్తే ఎంత వస్తుంది, Q2 వస్తుంది. అవుట్పుట్ ఎంత, 1. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఎంత, Q1 వస్తుంది. అవుట్పుట్ ఎంత, 0. నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేస్తే సెల్ఫ్ లూప్, Q1. అవుట్పుట్ ఎంత, 0. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే ఎంత వస్తుంది, Q2 వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్, 1 ఈస్ ద అవుట్పుట్. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే సెల్ఫ్ లూప్, Q2 అవుట్పుట్ ఎంత, 0. నెక్స్ట్ Q2 మీద 1 అప్లై చేస్తే ఎంత,
Q0, అవుట్పుట్ ఎంత 0. ఇప్పుడు ఇక్కడ లెట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ సేమ్ స్ట్రింగ్ 0110 తీసుకుందాము. బట్ దిస్ ఈజ్ మీలే మిషన్. మీలే మిషన్ అంటే ఏంది? అవుట్పుట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్. ఇక్కడ మనకి ఎప్సిలాన్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, బట్ అక్కడ మనం తీసుకోవచ్చు. బికాజ్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కరెంట్ స్టేట్ ఓన్లీ. బట్ ఇక్కడ కరెంట్ స్టేట్తో పాటు కరెంట్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అయింది. కాబట్టి ఇఫ్ సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఎన్, దెన్ అవుట్పుట్ స్ట్రింగ్ సైజ్ ఈజ్ ఆల్సో ఎన్. ఒకసారి చూడండి, డెల్టా ఆఫ్ Q0 కామా 0110. Q0 మీద 0 అప్లై చేస్తున్నాం. Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q2 వస్తుంది. Q0 మీద 0 అప్లై చేస్తే మనకు అవుట్పుట్ ఎంత? 1. నెక్స్ట్ ఈ 0 అయిపోయింది, 110. Q2 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q2 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q0 వస్తుంది. Q2 మీద 1 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత? 0. నెక్స్ట్ ఈ 1 అయిపోయింది, 10. ఇప్పుడు మనం Q0 మీద 1 అప్లై చేయాలి. Q0 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q1. ఈ 1 అయిపోయింది, 0. ఇక్కడ Q0 మీద 1 అప్లై చేస్తే Q1, వాట్ ఈస్ ద అవుట్పుట్? 0 ఈజ్ ద అవుట్పుట్. ఇప్పుడు మనం Q1 మీద 0 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q1 మీద 0 అప్లై చేస్తే Q1 వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్? 0 ఈజ్ ద అవుట్పుట్. అవుట్పుట్ ఏమొచ్చింది? 1300 వచ్చింది. ఇన్పుట్ సైజ్ ఎంత? ఇన్పుట్ స్ట్రింగ్ సైజ్ ఎంత? n. అవుట్పుట్ స్ట్రింగ్ సైజ్ కూడా ఎంత వచ్చింది? n వచ్చింది. అది మీకు ఎగ్జామ్లో కనుక ఒక 2 మార్క్స్కి 1 మార్క్కి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మోరే మిషన్ అండ్ మీలే మిషన్ అంటే 2 పాయింట్స్ రాయాలి. ఫస్ట్ పాయింట్ ఏంది? ఇన్ మోర్ మిషన్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్, whereas in Mealy mission the output depends on both present state and present input. Second point in more mission, if size of the input string is n, then the size of the output string is n plus 1. Whereas in Mealy mission, if size of the input string is n, then size of the output string is also n. సో ఈ విధంగా మనం మోర్ మిషన్ని మీలే మిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అప్కమింగ్ వీడియోస్లో. మోరే మిషన్ మీలే మిషన్ మీద ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ మోరే మిషన్ ఇస్తే దాన్ని మనం మీలే మిషన్ కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా మీలే మిషన్ ఇస్తే మోరే మిషన్ కన్వర్ట్ చేయాలి, అది డిస్కస్ చేద్దాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.